జీటీవీ న్యూస్ కి స్వాగతం. తాడ్వాయి మండలం 10వ తరగతి 1995-1996 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం తాడ్వాయి మండల కేంద్రంలోని మా ఫంక్షన్ హాల్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా గురువులకు పాదాభివందనం చేస్తూ పూలమాలలతోటి సన్మానిస్తూ షీల్డ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రాధాకిషన్ సార్ మాట్లాడుతూ 28 సంవత్సరాల క్రితం చదువుకున్న తోటి శిష్యులు ఇప్పటికీ ఉపాధ్యాయులను గురుభక్తితో భక్తిభావంతో గుర్తుపెట్టుకుని తాము చెప్పిన చదువుకు ఇలా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం తమ ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో గురువుగా ఆశీస్సులు కోరుకుంటూ 28 సంవత్సరాలకు మళ్లీ అందరం కలవడం చాలా ఆనందంగా ఉందని 1995-1996 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఇంత సంస్కృతి వినయ విధేయత ఉండటం గొప్ప గర్వించదగిన నా విద్యార్థులని మా ఉపాధ్యాయ బృందానికి మాకు గర్వంగా ఉందని ఇలాగే ఎప్పటికీ కష్ట సుఖాల్లో విద్యార్థులు కలిసిమెలిసి ఉండాలని ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు ప్రతి సంవత్సరం ఐక్యమత్యంగా నిర్వహించుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థి ఎల్లన్న యాదవ్ మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం మాతో చదువుకున్న తోటి మిత్రుడు రాజేందర్ అనారోగ్యంతో మృతి చెందడంతో 2 రోజులు 50,000 రూపాయలు 10వ తరగతి క్లాస్మేట్స్ బృందం చందాలుగా వసూలు చేసేవాళ్ళు వాళ్ళ కుటుంబానికి ధైర్యంగా భరోసా ఇస్తూ స్ఫూర్తిదాయకంగా నిలిచారని తెలిపారు. తనతో చదువుకున్న విద్యార్థులు అనేక రంగాల్లో ఉన్నారని అందరూ ఇలా కలిసికట్టుగా ఉంటే స్నేహితుల కష్ట సుఖాలను మనోధైర్యం కల్పించే వాళ్ళం అవుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని పాల్గొన్న వారు ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ మనమేద్దాం కృతజ్ఞత భావాన్ని తెలిపాల్సిందిగా కోరుతా ఉన్నాను. నెక్స్ట్ కృష్ణా చూడండి, రెడీ సార్ చూడండి. నిమ్మ ఒక గ్లాసం తీసుకొని ఈ ప్రోగ్రామ్ తర్వాత అందరూ ఎక్కడికి వెళ్ళారు, నమస్కారం ఎప్పుడు చూడలేదు స్టూడెంట్స్ కానీ ఎక్కడికి వెళ్ళేదని పరిచయం అక్కర్లేదు. అంటే టీచర్ జాబ్ అనేది నాకు రాను బాగా తెలుసుకోవాలి. మొదట్లో అంటే నా డ్యూటీ నేను చేసాం. ఓకే, రైట్ పొజిషన్ మిత్రులందరూ కూర్చోవలసిందే కోరుతున్నారు. అందరూ నిలుస్తారు సార్, ప్లీజ్.
చాలా బాగా నాకు బాయ్స్ స్కూల్లో పనిచేయడం అనేది ఒక అదృష్టం. ఎందుకంటే అప్పుడు హై స్కూల్ చాలా తక్కువ ఉంది. దగ్గర దగ్గర లింగంపేట నుంచి అప్పుడు కారవాయి మండలం కాదు, గోల్కొండ మండలం అక్కడ ఏరియాలో నగర మండలం వరకు స్టూడెంట్స్ వచ్చేవారు. దగ్గర దగ్గర 1000 స్టూడెంట్స్ ఉండేవారు. ఇప్పుడు నేను హెడ్ మాస్టర్ వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు సాధించిన ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలకు అభ్యాసం కదా, చిన్నపిల్లలకు అభ్యాసం చేయండి. మరి ఒక 5 సంవత్సరాలు అభ్యాసం కనుక ఇక డాక్టర్ అవసరం చేసి డాక్టర్కు కాగాలు పడతాయి. రాగులకు రవికి రాగులకు కాగాలు పడతాయి. అమ్మ ఉంటే కదా, నిమ్మ ఒక గ్లాసం తీసుకొని ఈ ప్రోగ్రామ్